మిమ్మల్ని. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. పెద్దారెడ్డి వాడేవాడు? ఏంటది? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు? ఆ? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఆ? పెద్దారెడ్డి తెలియదంటే వీడికి. వాడెవడో నాకు తెలీదు. పద ముందు స్టేషన్. నెల్లూరు పెద్దారెడ్డి గారి గురించి ఏమో కానీ నెల్లూరు కోమల్ విల్లా స్పెషల్ మజ్జిగ పులుసు గురించి తెలియని వాళ్ళు ఉండరండి. సో ఈ రోజు ఈ స్పెషల్ మజ్జిగ పులుసు రెసిపీ మీకోసం. ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు బియ్యం, ఇంకా 1 స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని 1 గంట సేపు నాననివ్వాలండి. ఈ లోపల మనము సన్నంగా తరుక్కున్న ఆనపకాయ ముక్కల్ని కుక్కర్లో కానీ సపరేట్గా కానీ ఉడికించుకోవాలండి. కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఆ నానబెట్టుకున్న పప్పుల్ని మిక్సీ పట్టుకోవాలండి, మెత్తని పేస్ట్గా. సో దానికోసం మనము ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసుకోవాలండి. నీళ్ళంతా వంపేసేసి ఇవి ఈ విధంగా నానవాటన్నిటిని మెత్తగా పేస్ట్గా రుబ్బుకోవాలండి. ఇప్పుడు మజ్జిగని బాగా చిలుక్కోవాలండి, ఒక గిన్నెడు మజ్జిగని. ఇప్పుడు తాలింపు కోసం నెయ్యితో తాలింపు వేస్తే అదిరిపోతుందండి. సో నెయ్యితో తాలింపు వేసుకుంటున్నాము. ఇక్కడ మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని దానిలో వేసాము. దానిలో కొంచెం తగిన నీళ్లు పోసి, అలాగే మనం ఉడికించుకున్న ఆనపకాయ ముక్కలు, ఇంకా మనం గిలకొట్టు పెట్టుకున్న మజ్జిగ వేసి, దానిలో కొంచెం నీళ్లు పోసి, అంటే మన కన్సిస్టెన్సీ చూడాలన్నమాట, లిక్విడ్గా ఉండాలి. సో దానిలో తగినంత పసుపు, ఉప్పు వేసి బాగా తెల్లనివ్వాలన్నమాట సన్నని మంట మీద. సో అలా తెల్లనిచ్చాక బాగా మీకు పైన పరక్కడినట్టు వస్తుందండి మజ్జిగ పులుసు. దానికి ఇప్పుడు మనం తగినంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే కోమల్ విలాస్ నెల్లూరు కోమల్ విల్లా స్పెషల్ మజ్జిగ పులుసు రెడీ.